హలో ఎవ్రీవన్. ఓకే, ఈ వీడియో వచ్చేసి క్యాజువల్ వీడియో అనమాట. దీంట్లో మనము 5 హై డిమాండ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడదాము. లైక్ కొంతమందికి కోడింగ్ అంత నచ్చదు, సిస్టమ్ డిజైన్ కోడింగ్ అమ్మో ఇంత నేర్చుకోవాలా ఏంటి, లేకపోతే జాబ్స్ రావా అని చెప్పి అనిపిస్తుంది కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. దీంట్లో మనము 5 హై డిమాండ్ టెక్నాలజీస్ విచ్ రిక్వైర్ మినిమల్ కోడింగ్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆ టెక్నాలజీ గురించి మాట్లాడదాము. అంటే ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ఆన్ డైలీ బేసిస్ వాళ్ళ జాబ్స్ లో, టెక్నాలజీ కింద వచ్చే జాబ్ రోల్స్ ఏంటి, ఆ జాబ్ రోల్స్ కి అవసరమయ్యే సర్టిఫికేషన్స్ ఏంటి. దీస్ విల్ బి ద టాపిక్స్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏం చేస్తారు ఈ డిజిటల్ మార్కెటర్స్ అంటే, వీళ్ళు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు యూజింగ్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా అంటే ఏంటి, మనకి ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మెయిల్స్ లో కూడా మనకి ప్రమోషనల్ యాడ్స్ వస్తాయి, ట్విట్టర్, వీటిలలో వీళ్ళు ప్రొడక్ట్స్ యొక్క ప్రమోషన్స్ చేస్తారనమాట. వీళ్ళని మనము డిజిటల్ మార్కెటర్స్ అని అంటాము. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ అయిపోయింది, ఏ టూల్స్ వచ్చేసినాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వీళ్ళు ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేసి మార్కెటింగ్ కూడా ఆటోమేట్ చేసేసినారనమాట. ఎస్ఈఓ సర్వీసెస్ కానీ, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్. వీళ్ళు సపోజ్ ఒక బ్రాండ్ వెబ్సైట్ కోసం మార్కెటింగ్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు మార్కెటింగ్ చేసినాక, సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసినాక, పెయిడ్ యాడ్స్, పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చేయించినాక, ఆ వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది, మోస్ట్లీ ఏ సోషల్ మీడియా నుంచి వచ్చింది, అట్లా వీళ్ళు అనలైజ్ చేసి నెక్స్ట్ టైం వేరే బ్రాండ్ కోసం చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటారు అనమాట. ఈ సోషల్ మీడియా నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ టైం వాళ్ళ మార్కెటింగ్ చేసేటప్పుడు ఏదైతే సోషల్ మీడియా నుంచి వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ వచ్చిందో ఆ సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారనమాట మనీ. సో బేసికలీ డిజిటల్ మార్కెటర్స్ పని ఇది. మీరు ఎవరైనా ఇమ్లీ ఇన్ ప్యారిస్ సిరీస్ చూసుంటే దాంట్లో ఇమ్లీ జాబ్ ఇదే అనమాట, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ కింద వచ్చే జాబ్ రోల్స్ ఏంటి చూద్దాము. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్, ఎస్ఈఓ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, ఇవి జాబ్ రోల్స్ విచ్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. నౌ కమింగ్ టు సర్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్ రోల్స్. Google Analytics certification, HubSpot content marketing certification, Facebook Blueprint certification, Google Ads certification, AI for marketing certification. These are some of the certificates అన్నమాట which are required for these job roles. మీరు దీంట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకుంటే అయిపోతుంది. నేను దీంట్లో రికమెండ్ చేసేది Google Analytics certification and AI for marketing certification. డేటా అనాలిసిస్ గురించి చాలా మంది వినే ఉంటారు. అసలు ఈ డేటా అనాలిసిస్ అంటే ఏంటి, ఏం చేస్తారు. నువ్వు అమెజాన్ తీసుకుంటే, అమెజాన్ లో నీకు మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ స్టాక్ ఉందో లేదో ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అక్కడ ఏం చేస్తారంటే ప్రీవియస్ డేటా, ఆ ప్రొడక్ట్ యొక్క ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి ఏ మంత్స్ లలో, ఏ సీజన్స్ లలో ఈ ప్రొడక్ట్ ఎక్కువ సేల్స్ ఉంది అది చూసుకొని దాని బేస్డ్ వాళ్ళు ఆ పర్టికులర్ మంత్స్ లో ఆ ప్రొడక్ట్ యొక్క స్టాక్ పెంచుతారనమాట. సో దట్ వీళ్ళు ఈ అనాలిసిస్ వల్ల వాళ్ళకి ఏంటంటే, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ ఉన్నాయి. ఏసీస్ కి మోస్ట్ కన్సంప్షన్ పీరియడ్ ఎప్పుడు, సమ్మర్ లో, ఏప్రిల్, మే, ఆ టైంలో ఏసీస్ కూలర్స్ ఎక్కువ కొంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా డేటాని, ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి అట్లా ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టాక్ అనేది ఆ మంత్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకుండా ఎక్కువ స్టాక్ ఉండేలా చూసుకుంటారు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ డేటా అనాలిసిస్ కి. ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. డేటా అనాలిసిస్ కిందకి వచ్చే మెయిన్ 2 రోల్స్ ఏంటంటే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్. డేటా అనలిస్ట్ అంటే జెనరిక్, ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ప్రొడక్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రీవియస్ డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని అనలైజ్ చేసి ప్యాటర్న్స్, ట్రెండ్స్ ఫైండ్ చేసి వాళ్ళు ఫైండ్ చేసిన ప్యాటర్న్స్ ని, ట్రెండ్స్ ని గ్రాఫ్స్, డాష్ బోర్డ్స్, చార్ట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తారనమాట, చూపిస్తారు వాళ్ళ హైర్ అఫీషియల్స్ కి. ఇవి మేము ఫైండ్ చేసిన ప్యాటర్న్స్ అని చెప్పి, ఇవి మా ఫైండింగ్స్ అని చెప్పి చూపిస్తారనమాట. బిజినెస్ అనలిస్ట్ వచ్చేసరికి, బిజినెస్ అనలిస్ట్ కూడా ప్రీవియస్ డేటానే ప్రాసెస్ చేస్తారు, ప్రీవియస్ డేటానే అనలైజ్ చేస్తారు. బట్ డేటా అనలిస్ట్ కి, బిజినెస్ అనలిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, డేటా అనలిస్ట్ జనరిక్, నేను చెప్పినట్టు. బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఆ డేటాని బిజినెస్ గ్రోత్ పర్స్పెక్టివ్ లో అనాలిసిస్ చేస్తారనమాట. బిజినెస్ గ్రోత్ ఎలా పెంచాలి ఆ పర్స్పెక్టివ్ నుంచి డేటా అనలైజ్ చేసి వాళ్ళ సేల్స్ ఎలా పెంచుకోవాలి, ముందు ఇయర్స్ లో ఎప్పుడు సేల్స్ పెరిగినాయి, మనం డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది కొన్నారా, లేకపోతే ఏ మార్కెటింగ్ వల్ల మనకి సేల్స్ ఎక్కువ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వల్ల ఎక్కువ వచ్చినాయా, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ వల్ల ఎక్కువ వచ్చినాయా, దేని వల్ల మనకి సేల్స్ పెరిగినాయి, అట్లా వాళ్ళు ప్రీవియస్ డేటా నుంచి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి ఫ్యూచర్ లో వాళ్ళ బిజినెస్ గ్రోత్ కి అవసరమయ్యే డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఇట్లా వాళ్ళు ఫైండ్ చేసిన ప్యాటర్న్స్ ని వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి, వాళ్ళ హైయర్ అఫీషియల్స్ కి ప్రెజెంట్ చేస్తారు. దాన్ని బేస్డ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ గ్రో అయ్యే డిసిషన్స్ అనేవి తీసుకుంటారు అనమాట. ఇది బిజినెస్ అనలిస్ట్ పని. ఎవరికైతే బిజినెస్ అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఒడిన్ స్కూల్స్ వాళ్ళు బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ మీద కోర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రెషర్స్, మినిమం 2 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకసారి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో ఏమేమి నేర్పిస్తున్నారు చూసేద్దాము, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. బిజినెస్ అనలిటిక్స్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది కోర్సు యాజ్ ఐ సెడ్ మినిమం 2 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐఐఎం తిరుచిరాపల్లి నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. లైవ్ ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటారు ఐఐఎం ఫ్యాకల్టీ. దెన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది విత్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. న్యూ కహార్ట్ ఈ మంత్ 30th నవంబర్కి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ వాళ్ళు వెళ్ళి ఫామ్ ఫిల్ చేయండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వీళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఇవన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఏమేమి కవర్ చేస్తున్నారో.
క్లాసెస్ ఐఐఎం తిరుచిరాపల్లి ప్రొఫెసర్సే తీసుకుంటారు హూ ఆర్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. బెస్ట్ థింగ్ ఈస్ ఐఐఎం తిరుచిరాపల్లి నుంచి సర్టిఫికేషన్ అండ్ వీళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 50,000. ఇట్స్ 8 weeks ప్రోగ్రామ్ అండ్ వీళ్ళ దగ్గర స్కాలర్షిప్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒడిన్ స్కూల్స్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే వీళ్ళు మంచి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం 2 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, బిజినెస్ అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో అండ్ చెక్అవుట్ ద కోర్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జాబ్ రోల్స్ అండర్ దిస్ డేటా అనాలిసిస్ కేటగిరీ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, పవర్ బిఐ డెవలపర్. ఓకే, సర్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ జాబ్ రోల్స్ వచ్చేసి మనకి పవర్ బిఐ సర్టిఫికేషన్, డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ పని ఏంటి? వాళ్ళ ఆర్గనైజేషన్ ని సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడతారనమాట. లైక్ హ్యాకింగ్, ఫిషింగ్, మాల్వేర్ అటాక్స్, డేటా బ్రీచెస్, వీటి నుంచి వాళ్ళ ఆర్గనైజేషన్ ని ప్రొటెక్ట్ చేయడము సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ పని. వీళ్ళు కూడా ఇప్పుడు ఏఐ టూల్స్ ని వాడి సైబర్ అటాక్స్ ని డిటెక్ట్ చేస్తున్నారు, మిటిగేట్ చేస్తున్నారు. జాబ్ రోల్స్, ఈ సైబర్ సెక్యూరిటీ కింద వచ్చే జాబ్ రోల్స్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆపరేషన్ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. వీటికి రిక్వైర్ అయ్యే సర్టిఫికేషన్స్ ఏంటంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CompTIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్, సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. నెక్స్ట్ కమింగ్ టు ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ప్రొడక్ట్ మేనేజర్స్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ డిఫరెంట్. ఇంజనీరింగ్ మేనేజర్స్ వచ్చేసి టెక్నికల్ మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ వచ్చేసి వీళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ని మానిటర్ చేస్తారనమాట. వీళ్ళు మనకి డెవలపర్స్ కి, కస్టమర్స్ కి మధ్యలో బ్రిడ్జ్ లాగా. ఫస్ట్ కస్టమర్స్ తోని మాట్లాడి వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫీచర్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అని ఎప్పటిలోపు కావాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ అన్ని డెవలపర్స్ కి చెప్పి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేపిస్తారు. వీళ్ళ మెయిన్ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే రోడ్ మ్యాప్స్ క్రియేట్ చేయడము, మన డెవలపర్స్ ఏదైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుందో అది కస్టమర్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుందా లేదా చెక్ చేయడము, పని కస్టమర్ మనకి ఇచ్చిన టైం లోపల అయిపోయేలా చూడడము. లైక్ వాళ్ళ ప్రాజెక్ట్ కి ఏదైనా వేరే టీమ్స్ తో ఏమైనా డిపెండెన్సీ ఉంటే వేరే టీమ్స్ తో మాట్లాడి వీళ్ళ టీమ్ కి కావాల్సిన సపోర్ట్ తెచ్చుకోవడము. బేసికలీ ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేపిస్తారనమాట ఈ ప్రొడక్ట్ మేనేజర్స్. ఇవన్నీ మేనేజ్ చేస్తూ లైక్ వీళ్ళకి ఏం ఎక్కువ లైక్ టెక్నికల్ స్కిల్స్ అంత ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ వీళ్ళు పనిచేసిన ప్రాజెక్ట్ మీద ఒక క్లియర్ అండ్ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో దట్ దే షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ కస్టమర్స్ అండ్ డెవలపర్స్ టు ఫినిష్ దట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మెయిన్ ప్రొడక్ట్ మేనేజర్స్ యొక్క వర్క్. ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కిందకి వచ్చే రోల్స్ ఏంటంటే ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ స్ట్రాటజీ అనలిస్ట్, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్. అండ్ ఈ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ కి రిక్వైర్ అయ్యే సర్టిఫికేషన్స్ సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్, సర్టిఫైడ్ స్క్రమ్ ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, గూగుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్, అజైల్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్. ఇవి ఈ జాబ్ రోల్స్ కి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది అడ్వాన్స్డ్ స్టెప్ ఆఫ్ డేటా అనాలిసిస్ అనమాట. సో మనం డేటా అనాలిసిస్ స్పేస్ లో మనం ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్స్ ని, ట్రెండ్స్ ని, ఆ డేటాని మొత్తము ఒక మెషిన్ కి లోడ్ చేసి దానికి ఆ ప్యాటర్న్స్, ట్రెండ్స్ నేర్పించి ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేయడానికి చాలా లో కోడ్ అండ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ కోడింగ్ అవసరం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ తోని మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేసి డిప్లాయ్ కూడా చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ కి ఎగ్జాంపుల్ గూగుల్ ఆటో ఎంఎల్ అని చెప్పి వచ్చింది, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్స్ అని వచ్చినాయి. ఈ ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే మీరు ఎక్స్టెన్సివ్ కోడింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ తోని మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేసి డిప్లాయ్ కూడా చేయొచ్చు అనమాట. సో విత్ మినిమల్ కోడింగ్ లాంగ్వేజ్ మీరు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ ని క్రియేట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. ఏఐ ఆర్ ఎంఎల్ విత్ నో కోడింగ్ టూల్స్. ఈ టెక్నాలజీ కింద వచ్చే జాబ్ రోల్స్ వచ్చేసి ఏఐ ఆర్ ఎంఎల్ స్పెషలిస్ట్, ఏఐ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, MLOps ఇంజనీర్. ఈ ఏఐ అండ్ ఎంఎల్ విత్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ కి రిక్వైర్ అయ్యే సర్టిఫికేషన్స్ గూగుల్ ఏఐ ఆర్ ఎంఎల్ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ ఏఐ ఇంజనీర్ అసోసియేట్, IBM AI ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. యాజ్ ఐ సెడ్, ఈ వీడియో ఎందుకు అంటే ఎవరికైతే అసలు డిఎస్ఏ నచ్చదో, సిస్టమ్ డిజైన్ నచ్చరో, లేకపోతే కంప్లీట్ గా ఇప్పుడు డిగ్రీ చేసి ఏదైనా టెక్ జాబ్ సైడ్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఇవి బెస్ట్ టెక్నాలజీస్ అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. లైక్ ఎక్కువ కోడింగ్ అవసరం లేదు, సిస్టమ్ డిజైన్ అయితే అసలే అవసరం లేదు. డిఎస్ఏ కొంచెం డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ రోల్స్ కి డిఎస్ఏ మినిమల్ డిఎస్ఏ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, బేసిక్ లాజికల్ థింకింగ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి. బట్ మిగతా వాటికైతే అసలు అవసరం లేదు. సిస్టమ్ డిజైన్ అయితే అసలే అవసరం లేదు వీటికి. ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని టెక్నాలజీస్ లో నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే డేటా అనలిస్ట్ రోల్స్, బిజినెస్ అనలిస్ట్ రోల్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ రోల్స్. ఇవి 3 నేను పర్సనల్ గా రికమెండ్ చేస్తాను. ఎక్స్ప్లోర్ చేయండి వీటి మీద. వీటికి రిలేటెడ్ టూల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి వీకెండ్స్ ఖాళీ ఉన్నప్పుడు అట్లా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్, బై.